హాయ్ అందరికీ, నేను మా చలపతి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే చూడండి, నేను మా అబ్బాయి మా ఆయన ఇంకా అన్నట్పూర్కి వెళ్తున్నాము. ఎందుకంటే మా ఆయన థాయిలాండ్కి వెళ్తా అంటారని చెప్పేసి ఈ రోజు కాదు, ఇది అప్పుడే వారం అయిపోయింది. మా ఆయన కూడా థాయిలాండ్కి వెళ్ళి వచ్చేసాడు. ఈ వీడియో వేసేకి నాకు అసలు వీలు కాలేదు. ఎందుకంటే ఇల్లంతా క్లీన్ చేసి పండక్కి చాలా పని ఉండే, అందుకోసమే నేను ఆ వీడియో వేసి కూడా వేసిండలేదు. మా ఆయన కూడా వెళ్ళేసి వచ్చేసారు అప్పుడేను. ఇంకా ఇక్కడ వచ్చేసాం చూడండి. ఇక్కడ డబుల్ రోడ్లు అయితే ఉన్నాయి. తర్వాత ఇంకా కూడా రోడ్లు అంతా చేస్తూ ఉన్నారు. చాలా పెద్దగా పడుతుందేమో రోడ్లు అంతా, బాగా అంతా రెడీ చేసేస్తా ఉన్నారు. బాగా ఫ్రీగా ఉంటుంది బండ్లు పోయేకి, అంతా బాగా రెడీ చేస్తున్నారు చూడండి. ఇదంతానా ఇక్కడ ఇంకా మేము ముగ్గురు వెళ్తున్నాము. మా చిన్నబ్బాయి అయితే షాప్ దగ్గర ఉండేసిన్నాడు. ఇక్కడ వెళ్ళిద్దాం, ఎందుకంటే మా ఆయన థాయిలాండ్ వెళ్తా ఉన్నారు, మేము డ్రాప్ చేద్దామని చెప్పేసి వెళ్తా ఉన్నాము. అక్కడ అనంతపూర్కి వెళ్తే అక్కడి నుంచి అనంతపూర్లో వెహికల్స్ మాట్లాడుకొనేసేసి అంతా చాలామంది పోతా ఉన్నారు. కంపెనీ వాళ్ళు తీసుకొని పోతా ఉన్నారు వీళ్ళకి మెసరేల్కి అంతానా. ఇంకా హైదరాబాద్ వెళ్ళేసి అక్కడి నుంచి ఫ్లైట్ టికెట్లు అయితే వచ్చేసినాయి, ఫ్లైట్కి పోతారు. ఇంకా నేను మా అబ్బాయి ఇక్కడ వదిలేసి తర్వాత షాపింగ్లు అన్నీ ఉన్నాయి. అక్కడ ఏమేమి చేస్తాం అనేది, ఏం కొంటాను, ఇంకా షాపింగ్ ఉంది, అక్కడికి వెళ్ళేసి చూపిస్తాను రండి. ఇక్కడంతా చూడండి పంటలు పెట్టేస్తున్నారు అనంతపూర్ సైడ్ కూడా. ఈ సైడ్ అంతా నిమ్మ తోట, అరటి తోట, శనగ చెట్లు అన్నీ చాలా వేస్తున్నారు. ఇంకా దానిమ్మకాయలు, ద్రాక్షలు అన్నీ కూడా వేసేస్తున్నారు. ఈ సైడ్ అయితే నేను పచ్చగా ఉంటే ఇలా తీసుకునేసి వెళ్తా ఉన్నాను, చూసేయండి. అరటి తోట చూసారు కదా. ఇక్కడ గుడి ఉంది, గుడి చూడండి ఎంత బాగుందో కదా. అమ్మవారి గుడి ఏదో తెలియదు నాకు. ఇంకా టోల్ గేట్ వచ్చేసింది. ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఇంకా మేమైతే ఇక్కడ నిలిపేసేయాల. రష్ ఏం తక్కువే ఉంది వెహికల్స్. చిటికి పోయింటుంది మెసేజ్ నీకు వచ్చినా. ఓహో, టోల్ గేట్ అయిపోయింది. అక్కడి నుంచి వెళ్తా ఉన్నాం ముందరికి. నా పావుడే ఆ కార్డు డబ్బులు వేసకపోతే రక్షితను వచ్చినప్పుడు పడింది. రక్షితని పొద్దున్నే వెళ్తా ఉన్నారు. అంతా 11 గంటలు అట్లంతా బయలుదేరుతారంట. అందుకే మాకు దూరం అవుతుందని చెప్పేసి వెళ్ళేసి ఇంకా నేను మా ఆయన మా అబ్బాయి అందరూ కూడా పండుగకి డిమార్ట్లో సరుకులు తీసుకుందామని చెప్పేసి, ఇంకా డిమార్ట్ దగ్గరే కదా, ఇక్కడే మా ఆయన హైదరాబాద్ వెళ్ళేది వెహికల్, అందుకోసం డిమార్ట్ ఉంటే కదా సరుకులు తీసుకొని వద్దామని చెప్పేసి నేను కూడా మా ఆయన అట్లే పంపించేసి ఇక్కడ సరుకులు తీసుకుందామని చెప్పేసి వచ్చేసాము డిమార్ట్లో. ఇంకా ఇక్కడ చూసేసేయండి మనం ఏమేమి సరుకులు తీసుకుంటాం అనేది. ఇక్కడైతే ఇంకా చూసేసేయండి. జనమైతే ఫుల్ ఉన్నారు, పైన ఫ్లోర్లో అంతా ఉన్నారు. ఇక్కడైతే తక్కువే ఉన్నారు. ఇంకా మాకు ఏదైతే కావాలో అదంతా కొనేసుకొని తొందరగా మా ఇంటికి ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, రెడీగా ఉండండి వచ్చేస్తాం అందరూ వెళ్దామని చెప్పేసి. మేము మాకు ఏదైతే కావాలో అన్నీ కూడా తొందరగా అయితే షాపింగ్ చేసేస్తాము. నేను మా అబ్బాయి మా ఆయన నేను చెప్తా అంటే వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చేసి ఇచ్చేస్తా ఉన్నారు ఏమేమి కావాలా అనేది. ఇక్కడ అనంతపూర్ డిమార్ట్ ఇది చూసారు కదా, చాలా బాగుంటాయి. మేమైతే అప్పుడప్పుడు వెళ్ళేసి ఇక్కడే తీసుకొస్తూ ఉంటాము. మనకి రేట్లు కూడా చాలా తక్కువే ఉంటాయి. బయట తీసుకునే దానికంటే సూపర్ మార్కెట్లో అట్లంతా ఇక్కడ చాలా తక్కువగానే ఉన్నాయి. నేను వీడియో తీసుకుంటాను, మా అబ్బాయి ఇంకా అడిగితే తీసిడని చెప్పేసి వీళ్ళంతా షాపింగ్ చేస్తూ ఉన్నారు, తీసుకుంటా ఉన్నారు. నేను వీడియో తీసుకుంటా ఉన్నాను చూడండి. నేను చెప్తా అంటే వాళ్ళు సరుకులన్నీ వేసుకుంటా ఉన్నారు. చిన్నగా అట్లా వీడియో తీసేసుకొనేసి వచ్చేస్తున్నాను. వాళ్ళు కూడా అంతా చాలా తీపిరు, కొంచెమే. ఇంకా ఇక్కడ ఎండాకాలం వచ్చేసింది కదా, జ్యూసులు లేకపోతే ఎట్లా చెప్పండి. జ్యూసులు కూడా చాలా తక్కువ, అంగట్లో కన్నా ఈత కన్నా చాలా మనకి తక్కువ ఉంటాయి. 30-40 రూపాయలు బాటిల్ పైన తగ్గుతుంది. ఇవైతే చాలా బాగా తీసుకుంటా ఉన్నారు అందరూ, ఎందుకంటే ఇంకా ఎండాకాలం కదా వస్తూ ఉంటారు గెస్ట్ వాళ్ళు తాగేకి అంతా తీసుకుని వెళ్ళేసి మన ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడు కావాలో అప్పుడు తాగేసేయచ్చు. మా అబ్బాయి నేను వీడియో తీస్తాను చేయి అడ్డు పెడతాడు, అమ్మ నాకు తీయద్దు అని చెప్పేసి. చూడండి ఇప్పుడు నేను సెల్ఫీ వీడియో తీసేసుకున్నాను, ఎవరు తీసేయలేదు కదా, నాకు నేను సెల్ఫీ వీడియో తీసేసుకున్నాను. బయటకు వెళ్తే ఎవరు వీడియోలు తీసారు. మా ఆయన నీకు బాగా సరిపోయింది అంటూ ఉంటాడు. వీడియోలు తీసుకుంటేనే ఇంకా వీళ్ళు ఏదో బయటకు వచ్చి ఎప్పుడు వీడియోలో మీకు అంటూ ఉంటారు. తీసుకొని వేసేసి అన్ని సరుకులు షాపింగ్ అయిపోయింది, బిల్లు చేసేసి మా అబ్బాయి కార్ వేసుకొని వచ్చేసాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సరుకులని డిక్కీలో వేసేసుకుందాము. బాగా ఆకలేసేస్తూ ఉంది, తొందరగా ఏదైనా కొంచెం పప్పు అన్నం అట్లా తినేసేయాలా. చాలా ఆకలిస్తూ ఉంది. పొద్దున్నే వచ్చిండేవాడు, పొద్దున్నే కూడా తొందరగానే తినేసి నేను వచ్చేస్తున్నాను. అందుకే ఎక్కడైనా మంచి హోటల్కి వెళ్ళేసి పప్పు అన్నం అట్లా తినేస్తాం, నాన్ వెజ్ ఏం లేకుండా తిందామని చెప్పేసి మాట్లాడుకునేసాం. చూడండి ఇదే డిమార్ట్. సరుకులన్నీ వేసేసుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరూ, మా అబ్బాయిని మా ఆయన.
మేలు ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళకైతే బాగా తక్కువ ఉంటాయి సరుకులు, ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసుకొనొచ్చు. అన్నీ మన షాప్లో కంటే బయట ఈడే చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ ఇక్కడ మనము చూస్తే రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. మాకైతే కావాల్సిండేటివన్నీ కొనేసుకున్నాము. అంతా ఒక 7,000 అట్లా అయిపోయింది సరుకుల బిల్లు. అయిపోయింది కదా, ఇక వెళ్ళేసి ఏమైనా హోటల్లో తినేసేయాలి తొందరగా. ఇంక మా ఆయనకు కూడా టైం అవుతుంది, అందరూ బయలుదేరి వెళ్తారు వాళ్ళు. ఇంకా నైట్కి ఉంది, 11-12 గంటలకు అట్లా ఉంది థాయిలాండ్కి ఫ్లైటు. ఇక్కడ వెళ్ళేసి పోదామని చెప్పేసి బయలుదేరినాము. మా ఆయన వెళ్తా ఉంటే బోర్ కొడుతుంది నాకు. ఎప్పుడు మా ఆయన ఇంతవరకు ఎక్కడ పంపించలేదు, నేను మా ఆయన ఎక్కడ వెళ్ళిండలేదు. నేను ఎక్కడైనా వెళ్ళినా కూడా ఊరికి బయట నుంచి వచ్చేస్తాను. చూడండి డబ్బులు అయితే అక్కడ థాయిలాండ్కి ఇవే చూడండి, మన డబ్బులు అక్కడ అస్సలు తీసుకోరు. ఇవి అక్కడ డబ్బులు, ఇవి తీసుకొని పోతేనే మనం అక్కడ షాపింగ్ చేయగలము, లేదంటే మన డబ్బులు అస్సలు తీసుకోరు. పేపర్తో సమానం వాళ్ళకంటే. ఇక్కడ మార్చుకొనేసి పోవాళ్ళ వెళ్ళే ముందు 30,000 ఇచ్చింటే ఇవి 10 నోట్లు ఇచ్చినారు వాళ్ళ డబ్బులు. ఇక్కడ పప్పు అన్నము తినేసి వెళ్తాను. చూడండి పప్పు అన్నం తినేసేసి చాలా బాగుంది, పప్పు బాగా చేస్తున్నారు. మన ఇంటిపూర్లో ఎట్టుకుంటుందో అట్లే ఉంది. పప్పు అప్పలము రైసు మజ్జిగ అట్లా పెట్టేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి తినేసి ఇద్దరు చూడండి వీళ్ళంతా వచ్చేసారు. వెహికల్స్ మాట్లాడుకునేసేసి ఇక్కడి నుంచినే హైదరాబాద్ పోదామని చెప్పేసి వెహికల్స్ మాట్లాడుకున్నారు. అంతా కొంచెం కొంచెం వేసేసుకునేసి సగం సగం డబ్బులు పోతారు. మాదే అడుగురు, ఇంకా మా పిల్లలకి పని ఉంది షాప్ దగ్గర ఉండాలా అని చెప్పేసి మా కారే అడుగున్నారు. మీ కార్లోనే వద్దురా మీకే డబ్బులు, మేము వద్దు అయ్యలేదు అని చెప్పేసి వేరే మాట్లాడుకోకుండా మా ఆయనకు కూడా ఇద్దరు చూడండి డబ్బులు ఇంకా ఖర్చులకు వచ్చేటప్పుడు కావాలి కదా మన డబ్బులు. అందుకే వాళ్ళ డబ్బులు అయితే 30,000 అట్లా తీసుకున్నారు. 10 నోట్లు ఇచ్చినారు అంతే 30,000కి వాళ్ళ నోట్లు. ఇక్కడే మార్పించుకున్నాం మేము, ఇక్కడి నుంచినే మార్పించుకొని తీసుకొని పోతే అంత ఇచ్చినారు. ఇది ఇంకా వెళ్ళేటప్పుడు తర్వాత మనం ఇంటికి వస్తాం కదా, ఫ్లైట్ దిగి వచ్చేటప్పుడు ఖర్చులకు వాడుకోనేకి తీసుకొనేసి వెళ్తా ఉన్నారు చూడండి. ఇంకా వీళ్ళు బయలుదేరిన తర్వాత నేను మా అబ్బాయి వెళ్తా ఉన్నారు. ఇంకా వాటర్ బాటిల్ ఉండలేదు, నేను వాటర్ బాటిల్ కావాలి తాగే తీసి నాయన అంటే మా అబ్బాయి వెళ్తా ఉన్నారు చూడండి. వాళ్ళు మా దగ్గర ఉంది అంటే వద్దు కోల్డ్ వద్దు, మనకి నార్మల్ వాటర్ కావాలని చెప్పేసి తీసుకొస్తాము అని చెప్పి వెళ్తా ఉన్నారు మా అబ్బాయి. మా ఆయన వెళ్ళిన తర్వాత నేను మా అబ్బాయి ఇద్దరు వస్తాను. మా అబ్బాయి అమ్మ ఏం తీసామా వీడియో అంటా ఉన్నాడు, వాడికి సరిపోదు అసలు. నేనైతే తీసుకున్నాను, ఫుల్ ఎండు ఉంది. అనంతపూర్ అయితే చాలా అంటే చాలా ఎండు ఉంది, అసలు వేడి వచ్చేస్తూ ఉంది. కారులో ఏసీ వేసుకొని వస్తాను కూడా వేడి అనేది ఎట్లా వచ్చేస్తూ ఉంది. చెట్టు కింద నిలబెట్టుకుని బాగుంది, చెట్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి సిటీలో. ఇంక ఇక్కడ చాలా వేడి ఉంది. హైవేలో అయితే ఇంకా వేడి వస్తూ ఉంటుంది, బండ్లన్నీ పోతా ఉంటాయి కదా. మా అబ్బాయి ఇంకా ఆ రోజు బుధవారం అమ్మ కేఎఫ్సి తిందాంరా అంటే వద్దు నాయన పోదాంరా అని చెప్తే, ఒక్కసారైనా తిందురామ్మ చాలా బాగుంటుంది, ఒక చుక్కు నూనె ఉండేలేదు, ఏమీ లేదు దాంట్లో, మసాలా ఉండేలేదు, నూనె ఉండేలేదు, ఆయిల్ ఏమి వేసి లేదు. కేఎఫ్సి ఒకసారైనా తిందాంరా అమ్మ అని చెప్పి పిలుస్తా అంటే ఇంకా మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్తే కూర్చోబెట్టేసి గంటలు వెయిట్ చేపించేసి విసుకొచ్చేస్తుంది, వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పేసి. ముందునే వీళ్ళు తెలివేమో చూడండి, ముందునే బిల్లు అంతా కట్టించుకొనేస్తారు. బిల్లు కట్టించుకొని 1 గంట 2 గంటల సేపు కూర్చోబెట్టేసి వెయిట్ చేపించి ఇస్తారు. చాలా బోర్ కొట్టేస్తుంది. బిల్లుగిని కట్టకపోతే వెళ్ళిపోదాం అనేస్తుంది ఇంటికి, వెళ్ళిపోయిస్తాము. వీళ్ళు కేఎఫ్సీని వద్దు ఏమి వద్దు అని చెప్పేసి అట్లుంటుంది ఇక్కడైతే. వెయిట్ చేస్తాను ఎప్పుడు వస్తుందో రాని, తొందరగా వెళ్ళాలా అని చెప్పేసి. ఇంకా డబ్బులు కట్టేస్తున్నాం కదా, అట్లే వదిలేసి వెళ్తే ఎట్లా అని చెప్పేసి మేము అట్లే కాసుకొనేసి కూర్చొనేస్తున్నాం నేను మా అబ్బాయి. ఇంకా ఆ సైడ్ అయితే అందరూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఫ్యాన్ వస్తుంది, బాగా గలాట్లేదు కదా అని చెప్పేసి మేము ఇక్కడ కూర్చున్నాం. పిల్లల్ని వేసుకొని వస్తారు కదా, వాళ్ళకి ఆడుకునే కాడిపోకుండా ఇట్లా ఆడుకునే అన్నీ ఉన్నాయి, లేదంటే పిల్లలు కాడిపించేస్తారంటారు కదా. ఇవి రెడీ అయ్యే తలకి అక్కడ ఆడిపించుకుంటూ ఉంటారు చూడండి. ఈ సైడ్ అంతా తింటా ఉన్నారు వీళ్ళు, వాళ్ళకి ఏది కావాలో అది. మేము కేఎఫ్సి ఆడిచ్చినాము, ఒకసారి కూడా తినలేదు. తిందు రామ్మ అని చెప్తే వచ్చేస్తున్నాం చూడండి. ఇద్దరు చూడండి బిల్లు కట్టించుకున్నారు, 510 రూపాయలు కట్టించుకున్నారు. చూసారు కదా 500 కట్టించుకున్నారు ఆ కేఎఫ్సికి. అది ఎలా ఉంటుందో ఒకసారి కూడా తినలేదు కదా, ఇంక తిందాంలే అని చెప్పేసి నేను వెళ్తే ఇట్లా అవుతుంది అనుకోలేదు, ఇంక టైము వెయిట్ చేయాలో అనుకోలేదు. చూడండి ఇచ్చేసారు. ఇవే కేఎఫ్సి అంటే బాగా డ్రై అయిపోయినాయి ఇవి. ఈ డ్రై ఉన్నాయి కానీ ఆయిల్ కూడా చుక్క ఆయిల్ కూడా లేదు, ఏమీ లేదు, మసాలా లేదు, ఏమీ లేదు. ఏదో మైనీస్ ఇచ్చినారు, మైనీసును. ఇంకా ఇది కేఎఫ్సి తినమా బాగుందో లేదు చూడి అని చెప్పేసి మా అబ్బాయి చెప్తున్నాడు. ఇంకా అది కూడా నేను తింటాను. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే కేఎఫ్సి నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటా ఉన్నాను.
సూపర్గా ఉంది. తినుకునే వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ మైనస్లో అద్దుకొని తినేస్తా ఉంటే చాలా బాగుంది. ఆయిల్ లేదు, ఆయిల్ మసాలా లేదు, చాలా బాగుంది. వెయిట్ చేసినా కూడా మంచి కేప్స్ అయితే తినిపించాడు మా అబ్బాయి, చాలా బాగుంది. వేడివేడిగా ఉంది, వేడివేడిగా తింటేనేనంట బాగుండేది. అందుకే తినేస్తాను తొందరగా వెళ్దామని చెప్పేసి. ఇంక దాంట్లోకి కూల్ డ్రింక్ ఇచ్చేస్తారు తాగేకి. నీళ్ళు తాగేలేదు, కూల్ డ్రింక్ అయితేనే చాలా బాగుండేది. తినిన తర్వాత ఇంకా బయలుదేరాం. చూడండి ఇక్కడ చెరువు ఉంది, చెరువులో నీళ్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడండి నీళ్ళు అయితే అసలు తగ్గిపోయినావు అనుకున్నాము. అంతా ఇప్పుడు గవర్నమెంట్ నీళ్ళు ఇడుస్తా ఉన్నారు కదా, కాలువ నీళ్ళు. ఇవన్నీ ఎక్కడ చెరువులు చూసినా కూడా అంత నీళ్లు ఫుల్ అయిపోతుండదు చెరువులు అన్నీనే. వెళ్తూ ఇట్లా నీళ్ళు బాగా కనిపిస్తే బాగుంటే ఇట్లా వీడియో తీసుకున్నాను. చాలా బాగుండదు చూసేకి, ఎంత బాగున్నాయి చూడండి. చెరువు ఫుల్ అయిపోయింది. వర్షం నీళ్ళు అయితే కాదు ఇవి, వదిలిండే నీళ్ళే. ఇప్పుడు నీళ్ళు ఇడుస్తా అన్నారు కదా, ఆ నీళ్ళే ఇవన్నీ, కాలువ నీళ్ళు. ఇక్కడ ఫ్యాన్లు, ఇంకా ఇక్కడ ఫ్యాన్ తిరుగుతా అంటే తీసుకుంటాను. మా అబ్బాయి ఇక్కడే ఈ సైడ్లోనే మాకు యాక్సిడెంట్ జరిగింది, అమ్మ అట్లా వెళ్ళిపోదామా అని చెప్తే, అయ్యే వద్దురా నాన్న, నాకు ఇప్పుడే ఆ యాక్సిడెంట్ గుర్తొస్తేనే నాకు భయం అవుతుంది, ఇంకా ఆ రోడ్లో ఎందుకు పిలుచుకుపోతావు అని చెప్తా ఉన్నాను. అడుగుతాడు మా అబ్బాయి, అమ్మ మీకు యాక్సిడెంట్ జరిగిందే, ఆ రూట్లో పోదాము చూసుకుంటా అని చెప్తే, ఏదర చూసేది అదేం పెద్ద గొప్పగా ఏదో ఆడు సాధించడం చెప్పేసి చూసేది ఏమొద్దు, నేను ఫ్యాన్లు వీడియో తీసుకుంటా ఉన్నాను, నాకు అక్కడేం వద్దు నాయన అని చెప్పేసి. ఇంకా నేను మా అబ్బాయి ఇద్దరును ఇట్లే వెళ్తా ఉన్నాం బయలుదేరి. ఇవి చూడండి తిరుగుతూనే ఉన్నాయి గాలి ఫ్యాన్లు, దీంట్లోనేమో కరెంటు మనకి వచ్చేది. మా ఆయన పంపించేసి వచ్చిన తర్వాత మేము ఇట్లా వచ్చేసాము. చూస్తారు కదా, ఇంకా ఖాళీ ఉంది, ఏం పుల్లో రషం లేదు. ఇక్కడ అంతా చెనుకు చెట్లు, పూల చెట్లు చూడండి, పండుగ కోసం అట్లా ఎడుచుకొని వేస్తున్నారు. పండుగకి పూలు అయితే ఎంత బాగున్నాయి కదా, కళకళ అంటాండే చూడండి. అక్కడక్కడ వేసేసుకున్నారు ఈ దిన్నుల్లో, అంతా నీళ్ళు పెట్టేసుకునేసి. చెనుకు చెట్లు అన్నీ కూడా ఎంత బాగా పంటలు పెట్టుకున్నారో చూడండి కొంతమంది. ఇంకా ఇక్కడ వచ్చేసి గేట్ పడిపోయింది, ట్రైన్ వస్తూ ఉంది, అందుకే గేట్ పడిపోయింది. కొంచెంసేపట్లో వెయిట్ చేస్తున్నాము. చూడండి ట్రైన్ వస్తుంది కూడా. ఇక్కడైతే గంటలు నిలబడేసేయాలి, ఇంకా ట్రైన్ పోయేదాకా మనం ఏం చేసేయట్లేదు, సైడ్కి వేసుకుందామని చెప్పేసి ఇక్కడ ఉన్నాం. కొంచెం ముందునే వచ్చింటే మేము వెయిట్ చేసే పని ఉండలేదు, వెళ్ళిపోవచ్చండి. ఇద్దరు చూడండి ట్రైన్ వచ్చేసింది. మా కోడ ఎందుకు అరుచుకుంటా ఉంది, మా కోడ పుంజ చూస్తారు కదా. ఇట్లా వచ్చేసాం. ఇక్కడ చూడండి ఆట అనుకోండారు వీళ్ళు, చేతులు అడ్డం పెడతారు ఈ పిల్లలు. ఆట అనుకున్నారో ఏమన్నా, అందరూ కూడా ఇట్లా అడ్డం పెట్టేస్తా ఉన్నారు. చూస్తారు కదా చెనగ చెట్లు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అవే మనకు శనక్కాయలు వచ్చేసేది. ఇంకా ఈ రోజు అయితే వీడియో, ఈ రోజు కాదు వారం రోజులది, వారం రోజుల తర్వాత ఈ వీడియో చేస్తాను. ఈ వీడియో వస్తే లైక్ చేసేయండి, లైక్ చేసి ఐపీ అండి, పక్కనే ఐఫోన్ వస్తుంది, ఐపీ కొట్టేయండి.